ఏపీలోని అవ్వాతాతలకు శుభవార్త. వివాదాస్పదంగా మారిన పింఛన్ల పంపిణీ నేటి మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. విభిన్న దివ్యాంగ లబ్ధిదారులతో పాటు తీవ్ర అనారోగ్యాల పాలైన వారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం తప్పనిసరిగా వారి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీని కొనసాగించాలని పేర్కొంది. మొత్తం 65,69,000 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు 1951.69 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకులలో నిధులు జమ చేశారు. 4.5 ఏళ్లుగా ప్రతి నెల 1నే వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే అందిస్తూ వచ్చారు. కాగా ఎన్నికల నియమావళి నేపథ్యంలో ఇలా మార్పు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏప్రిల్, మే, జూన్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులిచ్చారు.